హాయ్ నమస్తే. చాలామందికి క్వశ్చన్ ఏంటంటే డబ్బు మన జీవితంలో ఎందుకు ఉండట్లేదు, డబ్బు సమస్యలు మనకెందుకు వస్తున్నాయి, డబ్బును మనం ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. మరి ఈ రోజు మీరు తెలుసుకుంటున్నారు డబ్బును ఎలా అట్రాక్ట్ చేయాలి, డబ్బు మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి, మరి ఎలా సంపాదించాలి. రెడీయా? నేను మీ ఆంజనేయ తప్పెట్ల. ఐఎమ్ ఏ వాస్తు కన్సల్టెంట్ అండ్ బిజినెస్ కోచ్. చాలా మందికి ఏంటంటే బ్రోకెన్ మైండ్ సెట్ ఉంటుంది. ఏంటంటే అది బ్రోకెన్ మైండ్ సెట్. సంపాదించు, అనుభవించు. వీరి జీవితంలో డబ్బు అనేది నిలబడదు అనమాట. వీళ్ళు ఎప్పుడు డబ్బులు వీళ్ళ చేతిలో వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి. రెండో కేసు కంఫర్టబుల్ మైండ్ సెట్. వీళ్ళకి ఏంటంటే ఉన్న దాంట్లో బ్రతికిద్దాం, కానీ డబ్బు కష్టాలన్నీ వీళ్ళ జీవితంలోనే ఉంటాయి. ఉన్న దాంట్లో బ్రతికిద్దాం అన్న వాళ్ళు ప్రతి నిమిషం డబ్బు సమస్య ఉంటుంది. కొంతమందికి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. వీరు డబ్బును గౌరవిస్తారు. ఇంకొకటి, డబ్బు రావడం వల్ల వీళ్ళ జీవితం మారిపోయిందని నమ్ముతారు. అలాగే డబ్బు రావడం వల్ల, డబ్బును సంపాదించడం వల్ల ఇతరులకు సాయం చేయొచ్చు అని నమ్ముతారు. అంతేకాకుండా డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళు కోరుకున్న జీవితాన్ని అనుభవించవచ్చు. అలాగే కోరుకున్న ప్రతి వస్తువు వాళ్ళ జీవితంలోకి తీసుకురావచ్చు. డబ్బు వల్ల ఇంకా దాన ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. అలా ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తారు. అంతేగాని డబ్బు ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి, డబ్బు సంపాదించడం వల్ల సమస్యలు వస్తాయి, డబ్బు వల్లనే కష్టాలు వస్తాయని ఏమాత్రం ఆలోచించినా వాళ్ళ జీవితంలోకి డబ్బు వచ్చే దారులన్నీ మూసుకుపోతాయి. ఈరోజు పేదవారుగా ఉన్న వాళ్ళు కావచ్చు, కష్టాలు వచ్చే వాళ్ళు కావచ్చు, డబ్బు కష్టాలు, వాళ్ళందరూ కూడా ఆలోచించేది ఏంటంటే డబ్బు సంపాదించడం వల్ల కష్టాలు వస్తాయని. ఎవరైతే ఇది నమ్ముతారో వాళ్ళ జీవితంలోకి డబ్బు వచ్చే దారులన్నీ మూసుకుపోతాయి. కాబట్టి ధనం మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? డబ్బు చాలా గొప్పది. డబ్బు మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన కుటుంబ అవసరాలను తీరుస్తుంది, మనకు కోరుకున్న జీవితాన్ని ప్రసాదిస్తుంది అని ఎవరైతే నమ్ముతారో ఇది రిచ్ మైండ్ సెట్, ధనవంతుల మనస్తత్వం అంటారు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క నిరంతరం డబ్బు ప్రవాహం ఒక నదిలా ప్రవహిస్తుంది. అర్థమైంది కదా? ఎవరు డబ్బు మంచిదని నమ్ముతారో వాళ్ళ జీవితంలోకి డబ్బు అనేది వస్తుంది. అలాగే ఈ డబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చన్ కదా. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? తెలిస్తే అయితే కామెంట్ రాయండి. అండ్ నేను ఈరోజు చెప్తాను డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఆకాశం నుండి వస్తుందా? చంద్రుడి నుంచి వస్తుందా? సూర్యుడు ఇస్తున్నాడా? ఏమైనా దేవుడు ఇస్తున్నాడా? లేదా చెట్ల నుంచి ఏమైనా వస్తుందా? తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఒకే ఒక దగ్గర నుంచి. ఎక్కడి నుంచి అంటే ఇతర మనుషుల నుండి. చెప్పండి, ఇతర మనుషుల నుండి మాత్రమే ఈ డబ్బు అనేది వస్తుంది. ఎలా వస్తుంది? మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తారు? చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి ఒకరికి ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తారు? మీ యొక్క సమస్య ఏదైనా ఉంటే, ఎవరైనా పరిష్కరిస్తే వారికి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అవునా కదా? ఏంటా పదం? సమస్య. అంటే ప్రజలు వారి యొక్క సమస్యలకు డబ్బుల్ని ఖర్చు పెడతారు. అంటే చిన్న సమస్యకు చిన్న అమౌంట్, పెద్ద సమస్యకు పెద్ద అమౌంట్ ఇవ్వబడుతుంది. కేవలం ప్రజలు సమస్యలకు మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు, అంటే ఇస్తారు. అంటే ఎవరైతే ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క విశ్వంలో సమస్యలను పరిష్కరించగలుగుతారో, ఎక్కువ సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ఎక్కువ ధనము, ఎక్కువ సర్వీస్ చేసే వాళ్ళకు ఎక్కువ ధనం, అలాగే చిన్న సమస్యకు చిన్న మొత్తం అమౌంట్ సంపాదించగలుగుతారు. అంటే ఈరోజు డబ్బు సంపాదించాలంటే మీరు ప్రజల అవసరాలను ఎవరైతే ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతారో, ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే ధనాన్ని సంపాదించగలుగుతారు. కాబట్టి మీరు ఎంత పెద్ద సమస్యలు పరిష్కరించగలిగితే అంత పెద్ద అమౌంట్ మీరు పొందగలుగుతారు. ఇది లాజిక్. అంటే ఎక్కువ మందికి చేయడం వల్ల ఎక్కువ మొత్తం పొందుతారు. అలాగే పెద్ద సమస్య పరిష్కరించడం వల్ల పెద్ద మొత్తం అమౌంట్ మీరు సంపాదించగలుగుతారు. ఓకే, అర్థమైంది కదా? ఫస్ట్ డబ్బు ఎవరికి వస్తుంది అంటే ధనాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే ధనం రావడం వల్ల సంతోషం వస్తుందని నమ్ముతారో వాళ్ళ జీవితంలోకి ధన ప్రవాహం వస్తుంది. అలాగే ఎవరైతే ప్రజల సమస్యల్ని పరిష్కరించి గొప్ప సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళ జీవితంలోకి ఎక్కువ డబ్బు సంపాదించడం అనే అవకాశాలు వస్తాయి. సో ఇది అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రజలను గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు, ఎక్కువ సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు. అప్పుడు మీరు మీ జీవితంలోకి ఎక్కువ ధనాన్ని వచ్చే అవకాశాన్ని సృష్టించగలుగుతారు. మరి ఇవంతా చేయాలంటే మన దగ్గరే స్కిల్స్ ఉండాలి, మన దగ్గరే జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానాన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా మాతో జర్నీ చేయండి. మీకు ఖచ్చితంగా అలాంటి అద్భుతమైన విషయాలు నేర్పించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాద్. మీ ఆంజనేయ తప్పెట్ల.